కేసీఆర్ గారు ఒక మాట అంటాడు, రేవంత్ రెడ్డి 10 మాటలు అంటాడు. అదే భాషలో, అదే తీవ్రతతో, అదే ఏదో అంటారు చూడండి, తమలపాకుతో నువ్వు 1 కొడితే తలుపు చెక్కతో నేను 10 కొడతాను. కేసీఆర్ గాని, హరీష్ రావు గారు గాని, కేటీఆర్ గాని ఒక్క మాట మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు 10 మాటలు మాట్లాడతాడు, అంతకంటే ఎక్కువ దురుసుగా మాట్లాడతాడు. ఫినిష్, దాంతో అయిపోయింది రాజకీయంగా, సమాధానం అయిపోయింది. అప్పుడు ఈ గొడవ ఉండదు. తెలంగాణలో ఇవాళ మనకంటే ఎక్కువ అరుచుకుంటున్నారు, మనకంటే ఎక్కువ తిట్టుకుంటున్నారు, కానీ వైలెన్స్కి పోటలా. ఎందువల్లంటే మాటకు మాట అనగలిగే మనుషులు ఉన్నారు, మాటకు మాటతోనే సమాధానం చెప్తున్నారు. వైలెన్స్ దాకా పోవాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ కార్యకర్తలకి ఆ అసంతృప్తి లేదు. అంబటి రాంబాబు గారు ఆ మాట అన్ననాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నీటుగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది. లేదు అని అంటే నోరు మూసి కూర్చోవాలి, అంతేగాని ఇళ్ల మీదకి పడడం అనేది సొల్యూషన్ కాదు. మేము మొదటిసారి చేసామా, వాళ్ళు చేశారు కదా అప్పట్లో, వాళ్ళు చేసింది తప్పే, అది పాపమే, ఇది పాపమే, అది తప్పే, ఇది తప్పే, అది నేరమే, ఇది నేరమే. మీరు గవర్నమెంట్ లోకి వచ్చారు, మీ పార్టీ ఆఫీసు మీద దాడి చేసిన వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఇప్పటి వరకు? మీ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఇప్పటి వరకు? పట్టాభి ఇంటి మీద 3 సార్లు అటాక్ చేసిన వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఇప్పటి వరకు? మీకు తెలవదా ఎవరు చేశారో? ఏం చేస్తున్నారు మరి మీరు? దాని మీద యాక్షన్ తీసుకుని ఉంటే ఇవాళ అంబటి రాంబాబు మాట్లాడిన దాని మీద మీరు ఇంటి మీదకి వెళ్ళి కొట్టాల్సిన అవసరం లేదుగా. చట్ట ప్రకారం యాక్షన్ ఉంటుందిరా అన్నప్పుడు సాటిస్ఫై అవుతారుగా అందరూ, అన్ని పక్షాల వాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి మళ్ళా ఒక పెద్ద కాన్వాయ్ వేసుకుని పెద్ద ఊరేగింపుగా వెళ్ళి పరామర్శించి దాన్ని ఒక ఇష్యూ చేసే అవకాశం మీరు ఇచ్చేవాళ్ళు కాదుగా. రాజకీయంగా మీకు నష్టమా లాభమా అనేది మీరు లెక్కేసుకోండి, మీరు తరాజుల్లో వేసి చూసుకోండి. బట్ ప్రజలకు సంబంధించినంత వరకు నోరు పారేసుకున్న వాళ్ళ మీద మీకు చేతనైతే నోరు పారేసుకోండి. లేదు అది మోసానికి లేకపోతే పరువు నష్టానికి సంబంధించింది అయితే కేసు వేసుకోండి. అంతే తప్ప నువ్వు నోరు పారేసుకున్నావు, మా సెంటిమెంట్ హర్ట్ అయింది కాబట్టి నీ ఇంటి మీదకి వచ్చి ధ్వంసం చేస్తాను అనే పద్ధతి ఈ రాష్ట్రంలోనే కాదు, ఎక్కడా సమర్థనీయం కాదు, ఈ దేశంలోనే కాదు, ఎక్కడా సమర్థనీయం కాదు, ఈ పర్టికులర్ పరిస్థితిలో కాదు, ఎప్పుడూ సమర్థనీయం కాదు.